నమస్తే. ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు అంటే ఆ రెండు పత్రికల్లోనూ ప్రముఖంగా ఒక వార్త ప్రచురించారు. అదేమిటంటే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పండుగ. ఇవాళ 815 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల ఖాతాల్లోకి వెళుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అవి వెళ్ళలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి గొప్ప పని. ఇది ఒక పండుగ లాంటి వాతావరణాన్ని నిర్వాసితుల్లో కల్పించింది అని పత్రికలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి, ఆ రెండు పత్రికలు. అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు దేవినేని ఉమ గారు ట్వీట్ చేశారు. 10,000 మందికి 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్వాసితులకు ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వలేకపోయారు. నా టైంలో నేను కొంత ఇచ్చాను. ఈ రెండే గొప్ప విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమీ కాలేదు అనేటువంటి మాట ఆయన ట్విట్టర్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఇవాళ 815 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లోకి వెళ్ళే అవకాశం కలిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి కృషి. ఆ కృషిని వారు చెప్పరు. ఎందుకంటే ఇంకా నెగిటివ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ధరలు పెంచినప్పుడు లేదైనా మరొక చెడు కార్యక్రమాన్ని చేసినప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది, అందువల్ల మేము వాళ్ళు చేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి మంచి వలన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ 2438 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. ఎందుకంటే ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చేటటువంటి ఆనవాయితీ లేదు. ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టడం, మనం బిల్లులు పే చేయటం, ఆ తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేయటం. ఇది ఎందుకు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు అలా అంగీకరించారు 2016లో. 2013-14 రేట్ల ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేస్తానని, అది కూడా ఎంత 20,369 కోట్లకే ప్రాజెక్టును పూర్తి చేస్తానని అంగీకరించి వచ్చి ఆయన పనులు ప్రారంభించారు. కానీ ఆ డబ్బుతో అది పూర్తి అయ్యే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రేట్ల వల్ల ఇది కంప్లీట్ కాదు, తాజా రేట్లతో మాత్రమే పూర్తి చేయగలుగుతామని పదే కేంద్ర ప్రభుత్వాన్ని కొనటం, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింప చేయటం జరిగింది. అందువల్లనే తాజా రేట్లతో మళ్ళా రీఎంబర్స్ చేయడానికి లేదా అడ్వాన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడినప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు, ఒప్పించారు. అందువలనే ఫిబ్రవరి 29వ తారీఖున ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు కూర్చొని ఆమోదించింది ఏమిటంటే 41.15 దశను పూర్తి చేయాలంటే ఇంకా 12,157 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఆ వ్యయాన్ని అంగీకరించవలసిందిగా కూడా పిఐబి నిర్ణయించింది. ఖచ్చితంగా నెక్స్ట్ జరిగేటటువంటి మీటింగ్లో అంటే ఆ తదుపరి జరిగేటటువంటి మీటింగ్లో మార్చి 6వ తారీఖున కేబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మార్చిన జరిగినటువంటి మీటింగ్లో దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఎలియన్స్ కుదిరింది కాబట్టి, మోడీ గారితో చెప్పి ఆయన్ని ఒప్పించి ఇది అప్పుడు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని జరగకోకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 28వ తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదించడం జరిగింది. 12,157 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది, మిగతా 41.15 పనులకు గాను. అయితే 41.15 కాకోకుండా 45.72కి మరొక అంచనా వేయాలి. బహుశా దాన్ని క్లోజ్ చేసినట్టున్నారు. అక్కడ అన్యాయంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో లాలూచిబడి 41.15కే పరిమితం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. ఆ టాపిక్ని మరొక సందర్భంలో మనం మాట్లాడవలసి ఉంటుంది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే దీన్ని 12,157 కోట్లకు 41.15కి పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను అంగీకరిస్తూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ప్రతిపాదన చేశారంటే మేము ఖర్చు పెట్టడం, మీరు రియంబర్స్ చేయటం కాదు, మాకు కొంత అడ్వాన్స్గా మీరు పంపితేనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంగీకరించిన ఫలితంగా
అడ్వాన్స్గా ఈ ప్రభుత్వానికి 2,438 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అది ఇప్పుడు విడుదల చేశారు, అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ విడుదల చేసినటువంటి డబ్బులు 2,400 కోట్ల రూపాయలు కూడా కామన్ అకౌంట్లో వేయాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కామన్ అకౌంట్లో వేసి పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఖర్చు పెట్టాలి. అక్టోబర్లో వచ్చినటువంటి డబ్బుల్ని ఇప్పటి వరకు కూడా కామన్ అకౌంట్లో వేయకోకుండా ఏం చేశారంటే సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. సొంత ప్రయోజనాలు అంటే దయచేసి అపార్థం చేసుకోకండి. చంద్రబాబు నాయుడు గారి సొంత ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు డైవర్షన్ చేసి ఈ డబ్బులన్నీ వాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు, వాడుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పదే వారికి విజ్ఞప్తి చేసింది, అయ్యా మీరు కామన్ అకౌంట్లో వేయకపోతే ఇంకా రావాల్సిన 10,000 కోట్ల రూపాయలు కూడా మీకు మేము విడుదల చెయ్యము అని నొక్కిన తర్వాత గత్యంతరం లేక నిన్న దానిలో 815 కోట్ల రూపాయలు కామన్ అకౌంట్లో వేశారు. ఆ కామన్ అకౌంట్లో వేసినటువంటి డబ్బులు నిర్వాసితులకు జమ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల నిర్వాసితులకు ఇవాళ డబ్బులు అందుతున్నాయి. ఇది ఉన్నటువంటి వాస్తవం. దీన్ని మసిపూసి మారేడుగా చేసి ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని పత్రికలు ఉమాగారు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కృషి వలన ఈ రోజున ఈ ఫలితం దక్కుతుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం మేధావులు తెలుసుకోవాలని